హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. మీ అందరికీ తెలుసు కదండి, బీట్రూట్తో మనం హల్వా చేస్తాము, లేదు అంటే ఫ్రై చేస్తాము. కానీ చట్నీ కూడా చేయొచ్చని ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. నేనైతే ఈరోజు మీకు బీట్రూట్ చట్నీ చేసి చూపిస్తానండి. ఇందుకు కావలసిన పదార్థాలు: బీట్రూట్ ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి అండి. ఫస్ట్ పచ్చిమిర్చిని ఆయిల్లో, ఉత్త మిర్చినినండి మనం బీట్రూట్ కొబ్బరి క్వాంటిటీకి తగినట్లుగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తరువాత వేరే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని బీట్రూట్ ఫ్రై చేసుకుంటున్నాను. ఈలోపు బాండ్లీ వేడిగానే ఉంది కదా, అందుకని పోపు వేసేసుకుంటున్నాను అనమాట. బీట్రూట్ చట్నీకి తాలింపు వేస్తే చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆయిల్లో కొంచెం పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, తర్వాత మినప్పప్పు వేగిన తర్వాత ఆవాలు వేస్తున్నానండి. ఆ తర్వాత లాస్ట్లో జీలకర్ర వేసుకుంటానన్నమాట. కొంచెం మీకు ఇష్టం ఉంటే మెంతిపిండి వేసుకోండి. నేనైతే ఇంగువ వేస్తున్నాను అనమాట. ఇంగువ అది వాడతాం కాబట్టి ఈ సీజన్లో ఇంగువ వేస్తాను. కార్తీక మాసం అది కాకుండా నార్మల్ డేస్లో అయితే ఇంగువ బదులు 2 వెల్లుల్లిపాయలు వేస్తానన్నమాట. ఈ పచ్చిమిర్చి చల్లారాక మిక్సీ జార్లో మిర్చి, సాల్ట్ వేసి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత బీట్రూట్ ముక్కలు, కొబ్బరి ముక్కలు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మెత్తగా ఫైన్గా పేస్ట్ అయితే చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో. తర్వాత మనం దీన్ని పోపు వేసుకున్నాం కదా, ఆ బాండ్లీలోకి సర్వ్ చేసేసుకొని ఆ బాండ్లీలోది ఒక బౌల్లోకి తీసేసుకోవచ్చండి. మనం పచ్చి కొబ్బరి అది వేసాం కాబట్టి 2 days అయితే వింటర్ సీజన్లో బయటైనా స్టోర్ ఉంటుందండి. అదే సమ్మర్ సీజన్లో అయితే మీరు నైట్ టైం ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోండి, 2 days ఉంటుందన్నమాట. ఈ విధంగా కమ్మనైన బీట్రూట్ చట్నీ అండి. ఇలా పోపు వేసేసుకొని నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో, చపాతీలో ఎంతో టేస్ట్గా ఉండే బీట్రూట్ చట్నీ రెడీ అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, subscribe my channel Tulasi Vibes.